విరమణకు అంగీకరించాయంటూ చాలా సంచలన ప్రకటన చేశారు. కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చాలా సంచలన ప్రకటన చేశారు. ఇటు పాక్ భారత్ సరిహద్దులో ఉద్రిక్తతలు, హైటెన్షన్ వాతావరణం కొనసాగుతున్న వేళ పాక్ కవ్వింపు చర్యలు ఆగడం లేదు. డ్రోన్లతోనూ బాలిస్టిక్ క్షిపణులతోనూ భారత్ అణు విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేస్తూ ఉంది, మన డిఫెన్స్ సిస్టమ్ ను టార్గెట్ చేస్తూ ఉంది. ఇటు భారత్ కూడా కౌంటర్ అటాక్స్ కు దిగుతోంది. దీంతో అగ్రదేశ అధ్యక్షుడు ట్రంప్ రంగంలోకి దిగారు. తానే స్వయంగా సంచలన ప్రకటన చేశారు. మొదటి నుంచి కూడా అమెరికా భారత్ కు ఫ్రెండ్లీ దేశంగానే ఉంది. కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయంటూ డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు ట్రంప్. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thanks for your attention to this matter. రెండు దేశాలకు నా అభినందనలు అంటూ కూడా చెప్పారు. ప్రస్తుతం మన ఎన్టీవీ స్క్రీన్ మీద ట్వీట్ చూస్తున్నాము. తక్షణమే కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయన్నారు ట్రంప్. పెద్దన్న పాత్ర పోషించారు. చాలాసేపు రాత్రి చర్చల అనంతరం కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయంటూ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. భారత్ పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామంటూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. మొదటి నుంచి కూడా భారత్కు ఫ్రెండ్లీ దేశంగానే ఉంది అమెరికా. అలాగే అమెరికా రాయబారి కూడా రుబినా రెండు దేశాలకు ఎప్పుడైతే పాకిస్తాన్ ఎదురుదాడికి దిగిందో ఇమ్మీడియట్గా రెండు దేశాలతో కూడా మాట్లాడారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని, మాట్లాడుకోవాలంటూ కూడా హితబోధ చేస్తూ వచ్చారు. ఇక ట్రంప్ రంగంలోకి దిగారు. ఇరు దేశాలతో కూడా మాట్లాడారు. కాల్పుల విరమణకు ఇరు దేశాలు కూడా అంగీకరించినట్లుగా ఆయన సంచలన ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. భారత్ పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు. రాత్రంతా ఇరు దేశాలతో చర్చలు జరిపామన్నారు ట్రంప్. ఇరు దేశాలు తక్షణమే కాల్పుల విరమణకు అంగీకరించాయన్నారు ట్రంప్.
కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించిన 2 దేశాలకు అభినందనలు తెలిపారు ట్రంప్. దీనికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ శర్మను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శర్మ, ఇప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వం వహించారు. ఇటు భారత్ పాక్ కాల్పుల విరమణకు ఒప్పించారు. చాలాసేపు రాత్రంతా ఇరు దేశాలు చర్చలు జరిపాయంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి ఓ పక్క ఏమో పాక్ బాలిస్టిక్ క్షిపణులతో మన మీద తెగబడుతోంది. పగలు దాటి రాత్రి అవుతుందంటే ఒక రకమైనటువంటి టెన్షన్ మొదలవుతోంది. అలాగే ఏ వైపు నుంచి పాకిస్తాన్ దాడులకు పాల్పడుతుందో అనేటువంటిది తెలియక ఆందోళన చెలరేగుతుంది. ఈ నేపథ్యంలోనే 2-3 రోజులుగా ఉధృతంగా కొనసాగుతున్నటువంటి బాంబుల దాడి నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన, ఆయన ట్విట్టర్ ద్వారా చేసినటువంటి ప్రకటన చాలా కొంత ఆందోళనను తగ్గించేటువంటి అంశం. మరి 2 దేశాలతో మాట్లాడానని, 2 దేశాలు ఒప్పుకున్నాయని, సీజ్ ఫైర్ను అంటే కాల్పుల విరమణను వాళ్ళిద్దరు కూడా ఒప్పుకున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి ఆయన చెప్పడం నిజంగా శుభ పరిణామం. మరి ఈరోజు రాత్రికి ఆ రకమైనటువంటి పాక్ నుంచి డ్రోన్ల ద్వారా క్షిపణులను భారత్ వైపు వేసేటువంటి ప్రక్రియ నిజంగా ఆగిపోతే డొనాల్డ్ ట్రంప్ చర్చలు ఫలించినట్టే. ట్రంప్ చెప్పింది వాస్తవమని మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కానీ మరి నిజంగా పాకిస్తాన్ మరింత కవ్వింపు చర్యలకు పాల్పడి క్షిపణులను మళ్లీ భారత గగనతలంలోకి ప్రయోగిస్తే గనక మరి ట్రంప్ మాటలు ఎంతవరకు నిజమవుతాయనేటువంటిది చూడాల్సి ఉంది. మరి నిజంగా శుభ పరిణామం. మొదలు ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనల నేపథ్యంలో మొదట ఆయన 2 దేశాలు కాల్పుల విరమణ చేయాలి, దానికి సంబంధించి ఇద్దరు సంయమనం పాటించాలని చెప్పారు. ఆ తర్వాత అమెరికా వైస్ ప్రెసిడెంట్ మాత్రం ఈ 2 దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మేము జోక్యం చేసుకోలేము అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఎటువైపు మొగ్గు చూపట్లేదు అనేటువంటి విషయం స్పష్టమైంది. కానీ తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ప్రకటన, ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రయోగించినటువంటి ఈ మెసేజ్ ఏదైతే ఉందో అది నిజంగా శుభ పరిణామమనే చెప్పాలి. ఎందుకంటే సరిహద్దు రాష్ట్రాలు, భారతదేశంలోని పాకిస్తాన్ బార్డర్ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఆ భీకరమైనటువంటి పోరు, ఆ క్షిపణుల దాడి, వరుసగా డ్రోన్లతో వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరుగుతున్నటువంటి తీరు చూస్తూ ఉన్నాం. ఏ వైపు నుంచి వాళ్ళు క్షిపణుల దాడి జరుపుతున్నారో, అలాగే సరిహద్దులో కాల్పులకు పాల్పడుతున్నారో, ఏ రకంగా వాళ్ళు గీత దాటి అత్యుత్సాహం ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. తాజాగా ఇవాళ కూడా పంజాబ్ లో మనం ఉదయం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక శకలం పడిపోయినప్పుడు అక్కడ ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కేవలం శకలం, ఇంట్లో మనుషులు లేనటువంటి సందర్భంలో ఒక ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ఏరియాలో పడినటువంటి ఆ సంఘటననే చూసాం. అది కూడా శకలం మాత్రమే. అది చూసినప్పుడు ఆ గ్రామం పూర్తిగా వణికిపోయినటువంటి సిచ్యువేషన్. మరి అదే ఫిరోజ్పూర్ లో ఒక ఇంటి పైన పడినప్పుడు 3 తీవ్రంగా గాయపడినటువంటి సిచ్యువేషన్. ఇక జమ్మూ కాశ్మీర్ గాని, రాజస్థాన్ లో గాని పెద్ద ఎత్తున పెట్టరేగిపోతున్నారు పాకిస్తాన్ బలగాలు, పాకిస్తాన్ కు సంబంధించినటువంటి రేంజర్లు. మరి ఆ స్థాయిలో రెచ్చిపోతుండడం, రాడార్ కు సంబంధించినటువంటి విషయంలో మనం అప్రమత్తంగా ఉన్నప్పటికీ వాళ్ళు దాడులు చేస్తున్న దాన్ని, డ్రోన్లను